మన ప్రభుత్వ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున పాస్టర్లు అయినటువంటి మీకు స్టేజ్ అలంకరించిన ప్రత్యేకంగా తెలియపరుస్తుంది. మనం చర్చెస్లో ప్రింట్ చేసేవారు, ఆయన టీవీలో ప్రింట్ చేసేవారు. సంజయ్ గౌడి గారు వారు మా మధ్యలో ఎంతో ఆశీర్వాదంగా ఉంటుంది. అదే కాకుండా ఎరుషలేములో అంటే ఇంకా మంచి సంతోషం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొస్తారు. చెప్పలేదు బయట చదువుతున్నాం, ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. వారు వచ్చి మళ్ళీ టీవీలో ప్రింట్ చేసినప్పుడు మనం అందరం విని సంఘాల్లో ప్రింట్ చేద్దాం. కాబట్టి వారి ఎంట్రీకి మంచి విధాలుగా కోరుచు. రెండవది మొద్దుకాయ మనందరికీ తెలుసు, సేవకుల్లో ఒక సేవకుడు ఉండవచ్చు. కానీ ఎస్తేరు ఎక్కడుండేవారు? ఎస్తేరు గారు ప్యాలెస్లో ఉండేవారు. ఇప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్ళాలంటే మనం అడగలేము, ఇంకా వారే చేయాలి. పాస్టర్స్ కానీ పాస్టర్లకు కానీ ఈవెన్ చర్చెస్ కానీ ఏదైనా నీడు ఉంటే దేవుడు అప్రోచ్. ఎందుకంటే పాస్టర్స్ ఓన్లీ ప్రేయర్స్ మనం చేస్తాం, కానీ మీరు మాత్రం హెల్ప్ఫుల్గా ఉంటారు. ఏదైనా మైనారిటీలో కానీ ఏదైనా గవర్నమెంట్లో కానీ ఆల్వేస్ కన్సర్న్ అబౌట్ ది పాస్టర్స్. ఆల్వేస్ మరి దేవునికి సభలో మీరు ఉండాలని కోరుచు. మరి అదేవిధంగా నేను మీతో సహకారి, సేవకులో ఒక సేవకుడిని. మీరందరూ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా పేటలు గారు వారి కుటుంబం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారి యొక్క పరిచయం నేను చూస్తున్నాను. కాబట్టి రీసెంట్గా వారి కుమారుని వారికి వివాహం చేస్తున్నారు. వారి పాస్టర్స్ మీటింగ్లో వారిని కూడా ఆహ్వానించాము. ఇది శుభచించిన దేవుడు దీవించిన. కాబట్టి సేవకులైనటువంటి వారు ఎవరికి ప్రాముఖ్యమో తెలుసా? దేవునికి చాలా ప్రాముఖ్యం. దేవుడు మీ పట్ల గొప్ప కార్యం జరిగించేవాడు. ఎందుకంటే ఆయన పనిని మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవరు పని చేస్తున్నాం? దేవుడికి పని చేస్తున్నాం. మన పోషకుడు ఆయనే, మన నాయకుడు ఆయనే, మనల్ని విడిపించేవాడు కూడా ఆయనే. కొన్ని శ్రమంలో వెళ్ళినప్పుడు ఎవరు విడిపిస్తారంటే ఆయనే. భోజనం ఎవరు పెడతారంటే ఆయనే. ఫైనాన్స్ ఎవరు ఇస్తారంటే ఆయనే. ఎందుకంటే ఆయన పని మనం చేస్తున్నాం. నేను గొప్పగా ఫీల్ అయ్యేదని తెలుసా? ఎవరి దగ్గరికైనా వెళ్ళని ఎదుటి వారిని నేను గొప్పవారు అన్నాను. ఎందుకంటే గొప్పవాడు ఆయన ఒక్కడే కాబట్టి. గొప్పవాడు నువ్వు అంటే మన ఆయన ఏమనాలి? కాబట్టి ఏంటంటే ఆ చర్చెస్లో ఈ సార్లు అప్పుడు కానీ గార్డెన్స్ చేయడం కానీ వచ్చి ఒకే ఇస్తాం. ఎందుకంటే అది దేవుని యొక్క సన్నిధానం. మందిరం దేవుడికి ఇవ్వబడినటువంటి మందిరం అలంకరించాలి. మన పేరు గారు అనేక సభ్యులు గారు చక్కగా మందిరాన్ని కట్టారు. చాలా డీసెంట్గా ఉంది. ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం, ఇక్కడ పెంచేది ఇంత శుభ్రంగా ఇంత నీట్గా ఉండాలి. నేను ఊరిలో వెళ్ళినప్పుడు కొంతమందిని చేస్తూ ఉంటాను. ఎందుకంటే చర్చిలో గొర్రెలు కట్టేస్తాను, చర్చిలో కోళ్ళు కట్టేస్తూ ఉంటాను. స్కూటర్ తీసుకొచ్చి చర్చిలో పెడతాను, సైకిల్ తీసుకొచ్చి చర్చిలో పెడతాను. అది ఎవరిదని? దేవుడి మందిరం, దేవుడి నివాసం ఉండే మందిరం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నా మందిరం సంస్థ జనాలకు ప్రార్థన మందిరం అనబడి, నీకు నాకు కూడా అది ప్రార్థనా మందిరం. కాబట్టి చాలా నీట్గా ఉంచాలి. మనం దేవుని యొక్క మందిరాన్ని అలంకరించినట్లయితే మనం కూడా అలంకరించుకోవడం. ఎంత దేవుని యొక్క మందిరం దీవించుకోవడం మనం కూడా అంతగా దీవించుకోవడం. పరిశుద్ధ గ్రంథం అంటే నేను రెండు విషయాలు తెలియపరుస్తుంది. ఎక్కువ చెప్తాను, ఇక్కడ సమయం అయింది. లూకాసు వార్త గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 7 verse 11 to 12. 17 వరకు చదువుకుంటాం. చదువుతారు ఎవరు? లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం. వెంటనే ఆయన నాయనను ఊరికి వెళ్ళుచుండగా ఏడుస్తూ
స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ఆపద వస్తే ఆదుకోవడానికి వెంటనే స్పందించేవాడు ఆయన ఒక్కడే. నమ్మిన వారు దేవుని స్తోత్రం. అంతకు ముందు సైన్యాధిపతి, సేనాధిపతి, ఆయనకి సేవకుడు బాగోకపోతే ఆయన గృహానికి రమ్మంటే యేసుప్రభు ప్రాంతానికి వెళ్ళడానికై అక్కడ అద్భుత కార్యం చేయడానికై నిశ్చయించు. కానీ ఆయన ఎక్కడ మీరు నా ఇంటికి కూడా రావడానికి అంటే ఎందుకు పనికిరాని వ్యక్తిగా చేయాలి. ఈవెన్ ఆఫీసర్స్ అయినా సరే, ఈవెన్ విఐపీస్ అయినా సరే దేవుడి తర్వాతే వారు. ఎందుకంటే వారిని కూడా సృష్టించింది దేవుడే. నమ్మిన వారు దేవుని స్తోత్రం. ఇంకోటి ఏంటంటే దానియేలు గ్రంథంలో అంటూ ఉంటాడు, రాజులను రాజ్యాలను నియమించేవాడు కూడా ఆయనే, ఏర్పాటు చేయవాడు కూడా ఆయనే. అంత గొప్ప దేవుడు మనకు కలిగాడు, చిన్నవాడు కదా ఆయన. ఆయన వెంటనే నాయి అనే గ్రామానికి, అంటే ఊరికి, అది సిటీ అన్నారు, టౌన్ అన్నారు, ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఆయన నిశ్చయించి అక్కడ ఎవరెవరు వెళ్ళారు? ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండి. యేసు ప్రభువుతోటి శిష్యులను బహుజన సమూహమును వెళ్ళుచుండేది. శిష్యులేమో యేసు ప్రభు ఫాలోవర్స్ కాబట్టి, ప్రజలేమో రొట్టె ముక్కలు జరుగుతాయని, అద్భుత కార్యం జరుగుతాయని యేసును వెంబడించారు. మనం కూడా అంతే. ఈ దినాల్లో విశ్వాసాలు అనేటువంటి వారు, బిలీవర్స్ అనేటువంటి వారు సంఘాలకు ఎందుకు వస్తారంటే ఎక్కువగా అద్భుత కార్యం జరుగుతుంది. జరగలేదంటే సంఘాలు మానేస్తారు. కానీ అద్భుత కార్యం జరిగించేది హాస్టల్లా, హాస్టల్ ద్వారా దేవుడు కార్యం జరిగిస్తాడు. అలా ప్రీచ్ చేస్తే నీ సంఘం నిండుతుంది. నా దగ్గర రండి నేను స్వస్థపరుస్తాను అన్నావా, వాడు స్వస్థం జరగకపోతే నీ సంఘానికి రా. ఈ పిలుపు ఎవరు పిలవాలి? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో రండి, స్వస్థపరచువాడు ఆయనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయనకి ప్రతిదీ తెలుసు. ఆయన సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త. ఏది ఎక్కడ జరుగుతుందో తెలుసు, ఏ మీటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసు, మనం ఎక్కడున్నామో ఆయనకి సమస్తము తెలుసు. ఆయన ఆ యొక్క పని వదిలి వీళ్ళందరినీ తీసుకుని ఇమ్మీడియట్గా వెళ్తుంటారు. అందరూ అంటారు, 2 నిమిషాలు వచ్చేవచ్చు కదా, ఆయన ఉండొచ్చు కదా, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండొచ్చు కదా. కాదు కాదు, ఆయన మినిస్ట్రీ ఉంది, ఆయన పని. వెంటనే వారందరినీ తీసుకుని తొందరగా ఆ యొక్క కపెర్నహూము లేకపోతే గలిలయ యొక్క ఆ శిష్యుల దగ్గర ఉన్నటువంటి 17-20 మైళ్ళ దూరంలో ఉన్న నాయన అనే ప్రాంతానికి వెళ్ళి ఉన్నారు. ఎందుకంటే యేసుప్రభు ఆశ్చర్యం కలిగింది అందరికీ. ఇంత త్వరగా వెళ్ళాలా, ఇంత స్పీడ్గా వెళ్ళాలా, కనీసం కొంచెం శిష్యులను ఉండొచ్చు కదంటే ఆయన కదిలితే మొత్తం అక్కడ ఉన్న వారి అందరూ కూడా ఆయన వెంబడిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన వెంబడించడానికి గల కారణం ఏంటి తెలుసా? 3 విషయాలు అక్కడ వెంబడించున్నాయి. ముఖ్యంగా కొంతమంది ఈయనే సర్వశక్తి గల ఆ గొప్ప కార్యం చేయించిన గొప్ప ప్రవక్త అని నమ్మారు. కొంతమంది ఏం చేశారని తెలుసా? ఈయన అద్భుత కార్యక్రమం చేయవాలని నమ్మారు. కొంతమంది ఏం చేశారు తెలుసా? ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ భోజనాలు ఉంటాయి, అంటే 2 ముక్కలు ఉంటాయి. ఈ దినాల్లో మనం ఫుడ్ని పెద్ద కేర్ చేయట్లేదు, కానీ ఆ దినాల్లో చాలా ఇంపార్టెంట్ ఫుడ్ అండి. కాబట్టి యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ సంతృప్తి, ఎక్కడ ఉంటే అక్కడ లోటు అనేది ఉండేది కాదు. నాకు అయ్యారు చెప్పారు, ఎంతమంది తిన్నా కానీ ఇంకా 12 గంటలు ఇస్తారంటే ఏమనుకో చెప్పండి. హల్లెలూయా. తిన్నారు కూడా. చాలామంది ఈ దినాల్లో చూస్తున్నాను, ఎక్కడైనా మ్యారేజ్కి వెళ్తే నేను కూడా అప్పుడప్పుడు కాంగ్రిగేషన్లో కూర్చొని ఏం చేస్తానని వారు వస్తూ బ్యాగ్ తెచ్చుకుంటూ ఉన్నారు. ప్లేట్ తాగేసి అన్నారంటే అక్కడ తీసుకోవడం, నీళ్ళు వేసి మళ్ళీ లైన్లో నిలబడడం. ఏంటిది మరి? ఎలా అనుకుంటే ఆ దినాల్లో తిన్నవారు కూడా ఎత్తిన వాడు కొనుక్కుంటారు కదా. అందులోకి సేవకులకి అంటే మీరు కాదు, శిష్యులకి కబుర్లు ఎక్కువ. ఏంటంటే అందరికీ అయితే లాస్ట్ వరకు మా పరిస్థితి ఏంటి? వాళ్ళు అనుకోరా 5,000 మందికి మొత్తం అయిపోయినా మా పరిస్థితి ఏంటంటే లాస్ట్లో వారే 12 గంటలు అవుతుంది. అంటే ఒక్కొక్కటి ఒక కంపెనీ కదా. దేవుడు తృప్తిపరిచేవాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఫస్ట్ నుంచే దేవుడు కానే కాదు. నేను అనుకుంటాను పిల్లలు గారు కూడా 100 మంది కంటే ఎక్కువే ఉండి ఉంటారు. ఎందుకంటే ఎంతమంది వచ్చేవాళ్ళు తృప్తిగానే వారు
చేసి ఉండొచ్చు, భయపడాల్సిన అవసరం. చాలామంది అన్నారు అంతా అయిపోయిందని సాంబార్ మిగిలిందండి. లేదు, వారు తృప్తిగానే పెడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఆ ప్రాంతానికి మీరు అంతా వెళ్ళిపోయినాం. కాబట్టి ఎంత క్రౌడో తెలుసా? ఆ ఊరు ప్రాంతానికి వెళుచుకున్నప్పుడు ఆ క్రౌడ్ శిష్యులైనటువంటి వారు, అలాగే ప్రజలైనటువంటి వారు యేసు వెంబడిస్తూ ఉంటే మీరు అందరూ వెళ్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, సంతోషంగా ఉంటుందో చెప్పండి. యేసు ప్రాంతానికి వస్తున్నారంటే చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా సంతోషంగా గలీలోకి వచ్చేసి స్ట్రీట్లోకి వచ్చి యేసు ప్రభుత్వం, అది ఆనందమా కాదు, సంతోషమా కాదు చెప్పండి? వారు వెళుతున్నటువంటి టీము సంతోషంగా వెళుతున్నారు, ఆనందంతో వెళుతున్నారు, పాటలు పాడించు, దేవుని స్తుతిస్తూ, దేవుని కనపరుస్తూ వెళ్ళొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత సంతోషంగా వెళుతున్నటువంటి వీరికి ఏం కనపడదు చెప్పండి? చచ్చిపోయిన వాళ్ళు మోసుకొని వెళ్తున్న బాడీ కనపడదు. ఇండియా దేశంలో చచ్చిపోయిన వాళ్ళు ఎదురు వస్తున్నారంటే అక్కడి నుంచి వీరు వస్తుందంటే ఆ గదిలోకి ఈ గదిలో పారిపోతారు. వాడి మనసు చచ్చిపోయిన వాడు ఒకవేళ నేను చచ్చిపోయిన అంత పారిపోతారు కదా దగ్గర. అంటే ఏంటంటే అంత భయం. రెండోది ఏంటంటే తెలుసా? చూస్తే లేకపోయి మనకు అడ్డుకుంటాయని బాడీని ముట్టుకోరు, డెడ్ బాడీని ముట్టుకోరు, ఎదురు వస్తున్నటువంటి వాడికి ఎదురు కూడా అంటే ఆనందం. కానీ ఈ సంతోషంలో ఉన్న, ఆనందంలో ఉన్న, తృప్తిగా తిన్నటువంటి ఈ బిడ్డు ఆ బాడీని చూడగానే మీరు ఎవరు వెళ్ళలేదు. ఎందుకు తెలుసా? ముందు ఎవరున్నారు చెప్పండి? ఏ అద్భుత కార్యమైనా చేయగలిగినటువంటి, ఏ కార్యమైనా చేయగలిగినటువంటి నాయకుడు, సృష్టికర్త అయిన రక్షకుడు ముందున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భయము చెందకు భక్తుడా, ఈ మాయలో చూసినప్పుడు, భయము చెందకు భక్తుడా, ఈ మాయలో చూసినప్పుడు, భయము చెందకు నీవు దిగులు చెందకు, భయము చెందకు నీవు దిగులు చెందకు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి నా సేవకులు కూడా భయపడుతూ ఉంటారు. సేవకుల దగ్గరికి వెళ్ళేది వారు చక్కగా చిన్నతో భోజనం పెడితే అని తిన్నాను. ఎందుకు తిన్నానండి? ఏ విధంగా ఉండేరో తెలియదు, లేదా దాని పేరు కోసం ఉండేరా, లేకపోతే పేరు గురివేసి ఉండేదో తెలియదు. కాబట్టి ఆయన అంటే నా కోడి నాకు ఇచ్చాడని అక్కడికి వెళ్ళి కోసుకుంటాను. నిజంగా వాళ్ళు ఏం చేస్తారంటే కోడి ఇచ్చింది ఆ మాస్టర్ గారు నన్ను తీసుకెళ్ళారు. చూసారు ఎన్ని కోళ్ళు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి తీసుకెళ్ళి వేస్తాం అంటే అలా తెచ్చుకుని అక్కడ కోడిని నిల్వ చేసుకుంటాడు. ఆయన ప్రాపర్టీ అది. అంటే అక్కడ తినేది కోడి ఉండదు, డబ్బులు ఉండదు. అలాగే చాలా మంది ఇంకొక సంఘానికి వెళ్ళారు, రహస్యంగా బియ్యం అమ్ముకుంటున్నారంట. ఎందుకు అమ్ముకున్నా అంటే వాళ్ళు ఇస్తున్నారంటే నన్ను వేస్తున్నారంట. వచ్చేవారు ఎవరంటే బియ్యం వర్షం అమ్మద్దు. ఆయన చెప్పాను బియ్యం అమ్మద్దు, నీకు దేవుడు ఇచ్చాడు, నేను వారికి తెలియదు, మరలా దేవుడికి కుమరిస్తాను. దేవుడు హల్లెలూయా. దాని మెసేజ్ అలా పోగొట్టుకుంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, మీరు శిష్యులైనటువంటి వారు వారితో ఉన్నప్పటికీ ఏదైనా కలిగినప్పుడు ఇంటికి పంపించేవారు కాదు. కాబట్టి క్రీస్తు మీద నమ్మకం వచ్చారు, మనము యేసు మీద నమ్మకం వచ్చారు. అక్కడ కలిగిన బాడీ కనపడినప్పుడు మనం భయపడి పారిపోయేవాళ్ళంటే కాదు. లేకపోతే కొంతమంది ప్రార్థన చేయమంటే మన లక్ష్యాలు ఉండేవారు, దయ్యాలు పట్టుకుంటే ప్రార్థన చేసేవాడు కాదు. ఎందుకంటే దయ్యాలు రాత్రి మనకి వస్తాయి. ప్రియ సహోదరి, ధైర్యం అనేది కాదు. ఎందుకంటే మన ముందున్నవాడు గొప్పవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఎందుకంటే ఆయన పని నువ్వు చేస్తున్నావు, ఆయన ఉద్యోగస్తుడు నీవు, ఆయన ఎంప్లాయీ నువ్వు, సమస్తము ఆయన చూస్తున్నాడు. ఈవెన్ స్టేషన్కి వెళ్ళాలంటే, ఈవెన్ ఐసీలోకి వెళ్ళినా కార్యం జరిగించేవాడు ఆయనే. దాని సిద్ధిగా భావించు, దేవుడి కార్యం చేస్తాడు. అయితే నువ్వు భయపడకుండా ధైర్యంగా సంతోషిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారి ఏం చేస్తున్నాను తెలుసా? యేసు ఆమెను చూసి ఏం చేస్తున్నాడు చదవండి. అక్కడ మొదట ఆమెను చూసి కనికరపడ్డాడు.
చూసినట్లయితే మొదటి వచ్చిన ఇక్కడ చూసినట్లయితే లోకాసు వార్తలో ఒక మాట కనపడుతూ ఉంటారు. మత్తయి వార్త 17 అధ్యాయం 32 చదవండి. తర్వాత లోకాసు వార్త మరి 20వ అధ్యాయం 52 వచ్చినప్పుడు చదువుతున్నాం. మొదటిగా మత్తయి వార్త 17వ అధ్యాయం 30 చదువుతారా? అంతటా యేసు పిలిచి ఈ జనములు నేటికి 3 దినములు నా యొద్ద ఉన్నారు. వారికి తినడానికి ఏమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. ఇప్పుడు మాకు బియ్యం లేవు, తింటానికి లేదు అన్న సంగతి ఆయన తెలిసిందా లేదా? తెలిసి ఏం చేశాడు? ప్రజల మీద కనికరపడ్డాడు. శిష్యుల మీద కాదు, ఇప్పుడు ప్రజల మీద కనికరం. అంటే మన దేవుడు కనికరం కలిగిన దేవుడు. అక్కడ క్రైస్తవులు ఉండొచ్చు, యూదులు ఉండొచ్చు, యూదులు కానటం వారందరి మీద కనికరం కలిగిన దేవుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాల్లో కనికరం ఎలా కలుగుతుంది తెలుసా? ఆఫీసర్స్కి వారి కులాస్తులకే చేయాలి, వీరి కులాస్తులకే చేయాలి, వారి మతంకే చేయాలి, వీరి మతానికే చేయాలి. అది కాదు, ప్రతి వ్యక్తిలో దేవుని యొక్క గుణం కనికరం కలిగి ఉండాలి. యేసు ప్రభు కనికరం పడ్డానికి గల కారణం ఏంటంటే 3 దినాల నుంచి వారికి భోజనము లేదు, 3 దినాల నుంచి ఆహారము లేదు. వారి బాధని చూశాను, వారి యొక్క ఆకలిని చూశానని ఆయన ఆకలిగా మార్చుకుని ఆయన వారి మీద కనికరపడుచుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి భోజనం లేని స్థితిలో, ఆహారం లేని స్థితిలో మన ఎడల జారిపడేవాడు, కనికరపడేవాడు ఆయన ఒక్కడే. నేను అప్పుడప్పుడు చాలా మంది చెప్తూ ఉంటాను, పాస్టర్కి ఏం కావాలంటే ప్రతి నెల యొక్క గ్రాసరీ ఇస్తే సరిపోతాడు అంట. అంటే పప్పు, నూనె, ఈ యొక్క కారం, ఆ చింతపండు ఇస్తే సరిపోతుంది కదా. నాకు ఇష్టం అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మన భార్య వారి మీద కొట్లాడు తింటాక ఉన్నాయి కదా. డబ్బులు ఇచ్చిన తర్వాత డబ్బులు దాచుకుంటాం, అవి కొనతాం, డబ్బులు ఇవ్వడం నాకు కోరిక. అది నిజమే. ప్రతి పాస్టర్కి ఒక రైస్ బ్యాగ్, ప్రతి పాస్టర్కి ఒక ఈ యొక్క దారు, ఈ ఆయిల్, చింతపండు ఉంటే వారు ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది మనం ఇచ్చేటట్టు దేవుని యొక్క సందర్భంలో ప్రార్థించారు. దేవుడు కార్యం జరగబోతున్నాడు, జరిగించబోతున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యేసు కనికరపడి ఉన్నారు, ఆహారం పెట్టి ఉన్నారు. రెండవ మాట కూడా 8వ అధ్యాయంలో చూసినట్లయితే దానికంటే ముందుగా మార్కు సువార్త 1:47 చూసినట్లయితే ఒక కుష్ఠరోగి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే. మనుషులంటే ఎవరికి ఇష్టమో చాలా నేను చూస్తాను. కుక్కలంటే ఎంత ఇష్టమో తెలుసా? పక్షులంటే ఎంత ఇష్టమో తెలుసా? చాలా ఇష్టం. మనుషులంటే ఇష్టపడతారు. ధనవంతుని ఇంటికాడ అందరూ తింటారు కొంత, కానీ లాజరు తింటారు మాత్రం సరైన ఫెసిలిటీస్. అదే స్థితిలో మనం ఉండొచ్చు. కానీ ఇదంతా ఎవరు చూస్తున్నారు చెప్పండి? దేవుడు చూస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ఇస్తరామ గారిని ట్యాక్స్ ఇచ్చారని చెప్పారు. ఎందుకంటే సేవలు కావాలి, అవసరత తీర్చాలి. కాబట్టి ఇటువంటి వారిని దేవుడు లేపాలని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు లేపాలి. అలాగే ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేసేవాళ్ళు కూడా కావాలి. ఆయన కాబట్టి మీటింగ్ ఏర్పాటు చేస్తే పేట పెట్టాడుగా వచ్చారు. లేకపోతే సరిజంగా వస్తారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, అక్కడికి వచ్చేటప్పటికి ఆయన వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి ప్రభు. అంటే ఎందుకు శుద్ధిగా చేయమన్నాడు? కుష్ఠరోగి వచ్చినప్పుడు ఊరంతా ఉండాలి. కుష్ఠరోగి వచ్చినప్పుడు ఇంటి యొక్క పబ్లిక్లోకి రాకూడదు. కుష్ఠరోగి అనేటువంటి వాడు ఇంట్లోకి రాకూడదు. కాబట్టి రహస్యం వచ్చి ఆయన అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి ప్రభు. అంటే నువ్వు నాకు ఇష్టమై ఉండాలి. నేనంటే నీకు ఇష్టమైతే ఈ కార్యం జరిగించు. అందరినీ ప్రేమించేవాడు, అందరంటే ఆయనకి ఇష్టము. అందుకని పేతురు అంటాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరికీ దేవుడు. నాట్ ఓన్లీ బిలీవర్స్, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, ఆల్ అందరికీ.
అప్పుడు యేసు ప్రభు కనికరపడి చేయి చాపి నాకు ఇష్టమే దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన ఏమన్నాడు తెలుసా? ఏడుస్తూ అందరూ నాకు వదిలేశారు, నేను ఎవరికి ఇష్టం లేదు, బికాజ్ నా వ్యాధిని బట్టి. కానీ నీకైతే ఇష్టం, ఎందుకంటే నేను యూదుడే కాబట్టి. యూదులు ఎవరిని ముట్టుకోరు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా. యేసు ప్రభు కనికరపడి ఏం చేశాడు చెప్పండి? వెంటనే ఆయన చేయి తీసుకెళ్ళి ఆ కుష్ఠరోగి అయినటువంటి ఆ చేతి మీద చేశాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇది నాలో సేవకుడైనటువంటి కుళ్ళిపోయినటువంటి వారిని కానీ లేకపోతే వాసన వచ్చేవారు మనం ముట్టుకోలేని కొనిస్తాను. చాలాసార్లు చూస్తూ ఉంటాం, వేరే భాషను పంపించి ప్రార్థన చేయమంటూ ఉంటాం. మేము ఈ విధంగా ఎదిగామంటే ఒక దినాన్ని మేము అన్ని యొక్క డెడ్ బాడీని మోసుకుని వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క హాస్పిటల్లో ఉన్నటువంటి బస్సు అంతా మా మీద కారింది. అందులో 9 గంటల నైట్ మేకప్ యొక్క బర్రెలు చేస్తూ ఉన్నప్పుడు ఆ స్మెల్ వస్తూ ఉన్నప్పుడు భయంకరం. అయినా మేము భయపడలేదు. దేవుడి దినాన ఆశీర్వదించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరు, యేసు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, నువ్వు బోర్లో పడ్డా హాస్పిటల్లో ఉన్నా, నీవంటే దేవుడికి ఇష్టం, నీ ఎడల కనికరం కలిగాడు. ప్రజల ఎడల నీ ఎడల కనికరం కలిగి ఆయన ముట్టి స్వస్థపరిచే దేవుడు ఆయన ఒక్కడే. హల్లెలూయా. మూడో విషయం చూసినట్లయితే 8వ అధ్యాయము లోకాసు వార్త 52వ వచనంలో చూసుకుందాం. అందరూ ఆమె నిమిత్తమై అందరూ ఆమె నిమిత్తమై ఏం చేస్తున్నారు చెప్పండి? ఎందుకు చెప్పాలి? ఆమె ఏడుస్తూ మాకు రాదు. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, ఎవరైనా చచ్చిపోయారనుకోండి, మేము అందరూ బాగానే కూర్చోండి, అక్కడి నుంచి రోడ్డులో పరిగెత్తుకోతుంది. ఇంకా గుండెలు బాదుకుంటే నువ్వు కంటే నీళ్ళు రావేదో అంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆమె 7 మందికి కనపడాలి, ఆమె అందరూ చూడాలి, ఆ చిత్త ప్రాంతం అని చెప్పుకోవాలి. బ్రతుకున్నప్పుడు ఒకసారి కూడా ఇక్కడ అందరూ ఏడ్చారు. మరి ఏడ్చిన వారు వారిని నెమ్మదిపరచడం లేకపోతే శాంతింప చేయడం ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల కాదు. అప్పుడు యేసుప్రభు వారు అందరికీ ఏమన్నా తెలుసా? చూడాలి, ఆయన వారితో ఏడవద్దు, ఆయన వారితో నీ ఏడు పాపయ్యా, ఎప్పుడు ఏడుపాపని ఏడవద్దని ఆయన హెచ్చరించినట్టుగా చూస్తున్నాను. ఆరోగ్యం ఏంటో తెలుసా? ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి కదా. మా సంఘాలు అంటూ ఉంటారు, మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎందుకంటే మీ సంఘానికి వస్తున్నాను. నాలుగు నవ్వు చూసి నిందేవాళ్ళు రమ్మన్నారు, యేసు నవ్వు చూస్తున్నాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి, నవ్వు ఆరోగ్యాన్ని ఇస్తుంది, సంతోషం నీకు ఆరోగ్యంతో ఆయుష్నిస్తాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా నువ్వు ఆనందంగా లేని ఉండగాను లేకపోతే తినలో ఉండగాను నువ్వు ఉండొద్దు. మనం ఎప్పుడు కూడా సంతోషించే వారి గుంపులోనే ఉండాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆనందించే వారి గుంపులోనే ఉండాలి. అందుకని యేసుప్రభు అంటారు, నేను వచ్చిన తర్వాత ఏడిపోయింది, నేను ఉన్నా కానీ ఇంకా మీరు ఏడిపోయింది. నేను ఎవరు అనుకుంటూ ఉన్నాను ఏడవడానికి? నేను కార్యం జరిగించలేనా? అద్భుత కార్యం చేయలేనా? ఏడు కాకుండా అయినా ఇంకా గట్టిగా ఏడ్చేస్తారు వాళ్ళు. ఎందుకో తెలుసా? ఆ ఏడుపు మారిపోయింది. అప్పటి వరకు ఆమె మీద ఉన్న ప్రేమతో ఏడ్చేది, ఇప్పుడు ఈయన అన్న మాటలు గుచ్చుకున్నాయి వాళ్ళు. అంటే ఇప్పుడు వరకు ఏడ్చిన మా ఏడుపు అంతా వేరుకున్నావా? ఆమె చచ్చిపోయిందని మేము ఏడుస్తుంటే నువ్వు చచ్చిపోలేదంటావేంటి? నమ్మనటువంటి ఆ చిన్నది ఆమె చనిపోలేదు. మరి ఇప్పుడు చెప్పండి, చచ్చిపోకుండా ఏడిస్తే అలాగా చచ్చిపోగలరా? చాలామంది ఎవరైనా వస్తే వాళ్ళ అమ్మ మంచం మీద ఉంటే ముందు ఏడుస్తూ చెప్తూ ఉంటారు, ఏమైందంటే ఏమవ్వలేదండి, అలాగే ఉండిపోతున్నాను మంచంలో అన్నీ నేను చేయాలండి అంటే త్వరగా వెళ్ళిపోవాలనే కదా. అటువంటి జనాలు కూడా ఉంటారు. మన బంధువుల విషయంలో, మన యొక్క సేవకు యొక్క బిలీవర్స్ విషయంలో మనం కొన్నిసార్లు ఏడుస్తూ ఉంటాం. ఏడవలసిన అవసరం లేదు. వారికి నీకు న్యాయం ఇచ్చేవాడు, వారికి మనకు కార్యం జరిగించేవాడు ఆయన ఒక్కడే. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉన్నాడని నువ్వు నమ్మితే, ఆయన వచ్చి ఉన్నాడని నువ్వు నమ్మితే ఇంకా ఏడవలసిన అవసరం లేదే లేదు. ఆయన పబ్లిక్ మీద కనికరపడ్డాడు. అలాగే ఈ యొక్క కుష్ఠరోగి వ్యాధి గల వాళ్ళ మీద కనికరపడ్డాడు. చనిపోవచ్చున్నటువంటి ఆ యొక్క కుటుంబం మీద, ఆ ఏడుస్తున్నటువంటి వారి మీద కనికరపడి ఏడవద్దని చెప్తున్నాడు.
ఏడవద్దని చెప్పిన వాడు వదిలేశాడా? అద్భుత కార్యం జరిగించాడు. చనిపోయిన ఆమె లేకపోయిన దేవుడు హల్లెలూయా హల్లెలూయా. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి నిజమే ఈ పాడి ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు ఆమెతో అంటున్నాడు ఏడవద్దు. అక్కడ ఉన్న వాళ్ళంతా యూదులే, రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ, ఎందుకంటే కింద వచ్చిన తెలుస్తూ ఉంటారు. యూదులైనప్పటికీ ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు, యూదులైనప్పటికీ ఆయన గ్రహించట్లేదు. మా సత్యం ఎవరు, మా ప్రభావం ఎవరు అని ఇంకా యోచిస్తూ ఉన్నారు. అయితే అక్కడ జరిగింది ఏంటో తెలుసా? ఈ యొక్క చనిపోయినటువంటి వారి యొక్క డెడ్ బాడీ కూడా అక్కడ ఎవరెవరు వస్తున్నారు చూడండి. తొందరగా చదువుకుంటారు. లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం నుంచి. వెంటనే ఆయన వెళ్ళుచుండగా ఆయన శిష్యులను జనసమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఊరి గవి ఎదుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు మోసుకొని పోచుండెను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు. తల్లికి ఒక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. విధవరాలు. ఆ ఊరి జనులు జనులు దేవుని స్తోత్రం హల్లెలూయా. కానీ ఇంకా ఆ ఊరిలో ఈ స్త్రీ పొందినటువంటి కష్టం ఎంత ఉందన్నారు. వారి ఇంట్లో మొదట ఒక డెడ్ బాడీ చేసుకుంది. అంటే ఒకరు చనిపోయారు. ఎవరు? ఆమె భర్త చనిపోయాడు. ఆమె భర్త చనిపోయిన తర్వాత ఆమె ఎంత వేదన పడ్డ తెలుసా? ఇంకా ఆమె ఓదార్చేవారు ఎవరు? ఆమెను హక్కులు చేర్చుకునేవారు ఎవరు? కాబట్టి ఆ ఊళ్ళో ఆ యొక్క ఆమె యొక్క నడుస్తున్న నడవడి, ఆమెకుంటున్నటువంటి ఆప్యాయత, ఆమెకున్నటువంటి ఆ గుణగణాలు ఊరు వారందరూ కూడా అంగీకరించి యాక్సెప్ట్ చేసి ఆమె యోగ్యురాలు మంచిది అని పేర్కొంది. సామెతల గ్రంథంలో ఒక మాట అంటాము చూడండి. 3వ అధ్యాయము 1-2 వచనాల్లో ఆ మాట మనకు కనబడుతూ ఉంటుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాం త్వరగా. Proverbs 3:1-2 చదువుతారా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. నా కుమారుడా నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా కైకొనుము. అవి దీర్ఘాయును సుఖదేవత గల సంవత్సరములను శాంతిని మీకు అనుగ్రహించును. అది దయను ఈ దయ అనేది ఆప్యాయత అనేది మన దగ్గర ఉండాలంటే 2 విషయాలు చెప్తున్నాను. నాకు మాట నా జ్ఞానోపదేశం, దేవుని యొక్క వాక్యాన్ని రక్షణ, ఆయన కట్టడాలను హృదయంలో పెట్టు, అంటే ఆజ్ఞ దాసుకు దేవుని స్తోత్రం హల్లెలూయా. అప్పుడు దయా సత్యం వెంబడి నిన్ను విడిచిపోదు. దయ ఉంటే ఆత్మడికి ఆకర్షించబడతాం. నీ ఎడలో మెరిసే ఉంటే అనేక మంది మీ దగ్గరికి వస్తూ ఉంటాం. అది ఎప్పుడు నీ హృదయంలో ఉంచుకోవాలి. అదే బిలీవర్గా, అదే పాస్టర్గా మనం దయ కలిగిన వారమై ఉండాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎవరి పట్ల దయ కలిగి, ప్రజల పట్ల, కుటుంబం పట్ల, బిలీవర్ పట్ల దయ కలిగి ఉండాలి. అదే ఏం చేసింది. భర్త చచ్చిపోయాడని అందరినీ ద్వేషించలేదు, భర్త లేడని ఆయన ఇష్టమొచ్చినట్టు తిరగలేదు. ఆ యొక్క ప్రజల యొక్క మన్నలు ఆదరణ పొంది అన్నది నీతి మంత్రాలుగా ఉంది. అందుకని యేసుప్రభు పుట్టవద్దు అక్కడి నుంచి బయలుదేరి ఆమె చూడడానికి వచ్చిన దేవుని స్తోత్రం హల్లెలూయా. యేసుని దగ్గరికి రావాలంటే నీ దగ్గర ఏముంది? యేసుని దర్శించాలంటే నీలో ఉన్న గొప్పతనం ఏంటి? నథింగ్. జస్ట్ మనం సేవ చేస్తున్నాం, పరిచయం చేస్తున్నాం అంటున్నాం. దేవునికి ఇష్టమైన మనలో ఏముంది? ఆమెకి దేవునికి ఇష్టమైనదిగా ఆమెలో ఉంది కాబట్టి ప్రజలందరూ ఆమెను ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళ కుమారుడు చనిపోతే ఊరు కలిసి వచ్చింది. మనం చచ్చిపోతే వస్తారా? ఆ క్రిస్టియన్ చచ్చిపోవడం దొరికిపోయిందన్న. కానీ అక్కడ పబ్లిక్లో నీ పేరు కావాలి, పబ్లిక్లో ఆకర్షణ కావాలి, పబ్లిక్లో నువ్వు ఎలివేట్ చేయమని దేవుని స్తోత్రం హల్లెలూయా. సేవకుడికి ఆ ఊరిని అప్పగించి, సేవకుడికి ఆ ప్రాంతాన్ని అప్పగించాను. ఆ ప్రాంతం బాగుపడాలని నీవే ఛానల్, ఆ ప్రాంతం రక్షించబడాలని నీవే ఛానల్, దేవుడికి నీవే వెపం. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి
ప్రియ సహోదరి సహోదరు, ఆ కుమార్తె ఆ ఊరు వారు కలిసి వచ్చినప్పుడు యేసు అని గ్రహించి ఇప్పుడే అవకాశం, ఇప్పుడే సమయం, ఊరు కదిలి వచ్చింది, ఊరిని ఆకర్షించి తీసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ద్వారా ఊరి వారు రక్షించబడాలి, ఊరి వారి యొక్క బాగుపడాలని యేసు ఆ ప్రాంతానికి వచ్చింది. వచ్చి ఎవరితోనే మాట్లాడింది. ఏమంటారు చెప్పండి? ప్రభువా ఆమెను చూచి, ప్రభువా ఆయన చూచి, ప్రభు నీవు కన్నీరు విడవద్దు అనగా ఏడవద్దు అని చెప్పాడు. ఇంకా కొద్దిసేపు అయితే ఆయన కప్పెట్టేస్తాడు. కానీ ఆమెకు ఉన్న బాధ ఎంత భర్తను పోగొట్టుకుంది. రెండోది ఈ యొక్క కొడుకుని కూడా ఎవరు చెప్తారు? ఊరు వారు అందరూ కూడా రిచ్ పీపుల్ కానించి పూర్ పీపుల్ కానించి అందరూ వచ్చారు, కానీ ఆమె ఎవరు వాదార్చలేకపోతున్నారు. మరి ఎవరు వాదించాలి? ఎవరు వాదార్చలేకపోతున్నారు? అమ్మ నీకు నేను దీవిస్తాను, అయినా కానీ ఆమెకి వాదార్పు లేదు. అమ్మ నేను చూసుకుని వాదార్పు లేదు. భర్తను పోగొట్టుకున్నది, కుమారుడు పోగొట్టుకున్నది, ఇదిగో వ్యక్తిగా ఆ శ్మశాన వాడికి వెళ్తుంది, అంటే బరేల గ్రౌండ్కి వెళ్తుంది. అందరూ వెనకాల వస్తూ ఉన్నారు. వచ్చిన వారందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? చచ్చిపోయిన వారిని బట్టి కాదు, ఎవరిని బట్టి? ఈమెను బట్టి ఏడుస్తున్నారు. అయ్యో భర్తను పోగొట్టుకుంది, కుమారుడు పోగొట్టుకుంది, నీతిగా జీవించేది, ఇంత కష్టం వచ్చి కానీ తలంచుకుని వారందరూ ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు ప్రాంతానికి వచ్చిన అమ్మ ఏడవద్దని చెప్పినప్పుడు ఏం జరుగుతుంది చూడండి. కొంత గురించి అయిపోయింది. త్వరగా ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి ఆ వాడిని ముట్టగా మోయించిన వారు అకస్మాత్తుగా నిలిచిపోయారు. ఆయన చిన్నవాడాలేమని నీతో చెప్తున్నాను అనగా లేచి కూర్చుండి ఆయన అతనిని అప్పగించారు. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త ఇశ్రాయేలు యూదులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువుతో వస్తున్న వారి యూదులు ఇశ్రాయేలు. వారేమో సంతోషించే గుంపు. ఈ గుంపు ఎవరు చెప్పండి? యేసు ప్రభువుతో వస్తున్నారు, సంతోషంగా వస్తున్నారు. మరి ఈ గుంపు ఎవరు? ఏడ్చారు, నవ్వుతున్నారు. వాడు ఏమన్నా ఏడుస్తున్నారు. వీటికి బాధలు ఉన్నాయి. మీరు అన్ని బాధలు పోయి యేసు ప్రభువుతో హ్యాపీగా ఉన్నటువంటి గుంపు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యేసుతో ఉన్నటువంటి వారందరూ అలాగే చూస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడికి వస్తున్నటువంటి వారందరూ నిలిచి ఆయన దిక్కున లేచడం చూసి ఏమంటున్నాడు? మనలో గొప్ప ప్రవక్త, దేవుని స్తోత్రం, హల్లెలూయా, మనలో గొప్ప ప్రవక్త అంటే అప్పటికే వీరు యాక్సెప్ట్ చేశారు. ఇశ్రాయేలు ఇప్పటికీ యేసు ప్రభు దేవుడు అన్నారు, ప్రవక్త. ముస్లిమ్స్ కూడా ఇప్పటికీ పైగంబర్ అంటారు కానీ దేవుడు. అలాగే అంజలి కూడా ఆయన భగవంతుడు అంటారు కానీ సొంత రక్షణగా అంగీకరించారు. అది మనం ప్రీచ్చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అవకాశాన్ని చూసుకున్నాడు యేసు ప్రభు. ఈ అవకాశం కాబట్టి అంజలి సమాజం దగ్గరికి ఎక్కడి దగ్గర మనము వెళ్ళకూడదు అని అనుకున్నాం. నేను ఎవరైనా చచ్చిపోతే నేను వెళ్తాను. వారు అంజలి అయినప్పటికీ నేను చూసాను లేస్తాను. నేను ఏం చేసేది అక్కడికి వెళ్ళి వారికి పరామర్శ ఇచ్చి వారికి ఏదైనా చేయవలసింది చేసి వచ్చేస్తాను. నమస్తే వాడు అంతటి వాడైనా సరే అక్కడ నేను చెప్పాల్సింది ఏదో చెప్తూ ఉంటాను. ఏడవద్దు అని చెప్పి కొన్ని వాక్యాలు చెప్పించేస్తాను. వారు ఇంటాక నాకు పోయిన అవకాశం. కాబట్టి ద కైండెడ్ హార్ట్ అంటే అటువంటి హృదయం మనకు కావాలి, ఆ యొక్క దయ మనకు కావాలి. అది యేసు ప్రభు ఎలా కనిపించాడంటే ఆయన వాక్యాన్ని, ఆయన యొక్క ఆజ్ఞాన్ని ఎవరు వేసుకుని మనలో ఉంచుకున్నట్లయితే దేవుని యొక్క దయ మనలో ఉంటుంది. ఆ దయ మనం చూపించవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నా యొక్క సబ్జెక్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ యేసు ప్రభువుని నమ్మి ఉన్నాము. మనం సంతోషిస్తున్నటువంటి గుంపులో మనం ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు ఆనందమా కాదు? నా యేసుతో నాతో ఉన్నప్పుడు ఆనందమే. యేసు లేనటువంటి మనకు సంతోషం లేదు. ఇప్పుడు వచ్చి యేసు కూడా ఏం చేశాడు తెలుసా?
వారిని వీరిని ఒకే గుంపుగా చేసిన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. ఏడ్చేవాళ్ళు లేనప్పుడు అందరూ సంతోషించి గుంపే, అందరూ కూడా ఆనందించి గుంపే. అది ప్రవక్త అంటున్నారు, దేవుడు అంటే ఉన్నాం. వీరందరూ కూడా ఆయన రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మనం కూడా ఎదురు చూడాలి. చేసేటండి మా వాళ్ళు కూడా చచ్చిపోయి మరి లేవలేదు కదా అని మనం కూడా బాధ ఉంటాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము ఈ యొక్క 13వ వచనం వచ్చింది. చనిపోయిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదని పౌలు అంటాడు. ఎందుకంటాడు తెలుసా? మీరు ఏడుస్తున్నారు కాబట్టి, మీకు ఆనందం లేదు కాబట్టి. ఆయన ఏమంటున్నాడు? యేసునందు నిద్రించిన వారు మొదట ఆయన చేస్తాడన్నమాట. మనం అందరం కూడా లేకపోతాం. నేర్చుకోవడం హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని నమ్మిన వారు దేవస్థానం కొంతమంది చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఇంకా అపనమ్మకం. ఆయన లేచున్నాడు, మనము లేచినాము. ఎక్కడ ఉండడానికి? ఎల్లకాలము ఆనందంగా పరలోకంలో. అక్కడ ఏడుకునే ఎప్పుడు కూడా ఏమున్నదన్న ఆనందమే. దేవస్థానం హల్లెలూయా. యేసు రావడానికి గల కారణం ఏంటంటే ఏడ్చేవారిని, బలహీనులు, పనికిరానటువంటి వారిని సంతోషించే గుంపులో చేర్చడానికి యేసు గులాంగా. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. వారిని ఆనందభరితులుగా చేసే బాధ్యత మంది, వారిని సంతోషభరితులుగా చేసే బాధ్యత మంది. అందరి యొక్క భావాలను చూసుకునేవాడు ఆయన ఒక్కడే అని ప్రభు కాపుకోవచ్చు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన గాక.